హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాని. ఈరోజైతే మనం నార్కట్పల్లి మండలం బెండ్లపాడు అనే విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఎందుకంటే ఇక్కడ నా వెనకాల కనిపిస్తున్నాయి కదా, ఇవి మల్బరీ తోట అనమాట. ఇక్కడ మొత్తం అవే మల్బరీ తోట వేసారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మల్బరీ చెట్లే అనమాట. ఇందులో అయితే చాలా టైప్స్ ఉంటాయి. ఇది మాత్రం స్పెసిఫిక్ గా పట్టు పురుగుల కోసం అని వేస్తారనమాట. వీళ్ళు దానికే వేసారు. ఇవి ఫ్రూట్స్ చాలా తక్కువ వస్తాయి అనమాట దీనికి. ఓన్లీ ఆకుల కోసం అని చెప్పేసి వేస్తారు ఇట్లా. మనమైతే ఇప్పుడు ఈ సీడ్ తీసుకుపోవడానికి అయితే ఇక్కడికి వచ్చినాము. వీటి సీడ్ ఎట్లా తీస్తారు అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ క్రాప్ అయితే కటింగ్ అయిపోయింది అనమాట. ఈ చెట్లు పెట్టి 15 years అవుతుందంట అతను. ఇది ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది. ఈ కట్ చేసిన ఈ ముక్కలు ఉన్నాయి కదా, వాళ్ళ ఆకులు మాత్రమే పట్టు పురుగులకు వేస్తారు. ఈ స్టెమ్స్ అవన్నీ ఇట్లే ఉంటాయి అనమాట ఇందులో. ఈ స్టెమ్స్ ఇప్పుడు మళ్ళీ సీడ్ వేస్తారు అనమాట. అన్న, ఇవి ఎన్ని రోజులకి వస్తాయి చెట్లు పెట్టినాక? ఫస్ట్ 3 మంత్ 4 మంత్ పడుతుంది కట్ చేయడానికి. వీటికి ఏమైనా మందులు గట్ల ఏమైనా వేయాలా? లైట్ గా మొక్క అంతా ఇవి వచ్చినాక మంచిగా ఒక నెల రోజుల తర్వాత ఇవి వెళ్ళాక చెట్టు లైట్ గా ఇంత యూరియా వేయాలి. ఓన్లీ అది మంచిగా గుంటక ఇట్లా కొడుతుంది. మధ్యలో తింటుంటే టేపు వస్తుంది, పిల్లకలు ఇలా పెడుతుంటది. ఓకే, యూరియా ఒకటే సరిపోద్దా? యూరియా ఒకటే ఫస్ట్. ఈ తర్వాత ఇంకా మధ్య పోయొచ్చు, అది వస్తే ఇంకా బాగా ఏపు వస్తుంది. ఓకే, మట్టి అంటే ఒక 6 నెలల తర్వాత నాటినాక 6 నెలల అట్లా. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయన్నీ ఒకే రకమా లేకపోతే వేరే వేరే రకాలు ఉన్నాయి? ఏంటి చెట్లు. ఒకటే ఓకే, అందరం ఒకటేసారి పెట్టినాం కావాలి. అంటే ఎంకరేజ్ చేసినాం పెట్టి ఫస్ట్ మాదే ఇచ్చినాం. మాది 15 మాదే. ఓకే, ఇది వేసి ఇప్పుడు 15 ఏళ్ళు అవుతుందా? 2015 వేసినాం. అది కంప్లీట్ అయ్యి 11 నడుస్తుంటా నేను. ఓకే, 11 సంవత్సరాలు అవుతుంది వేసినాం. 2015 ఆగస్టు. ఓకే, ఇది ఎన్ని రోజులకు ఒకసారి కట్ చేస్తారు మీరు? మేమా నెల 15 రోజులకు ఒకసారి ఒక బ్యాచ్కి వస్తుంటది. నెల 15 రోజులకు ఒక బ్యాచ్. ఇప్పుడు నేను మొన్న ఒక 175 ఎగ్స్ వేసిన. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ వరకు వేసిన మొత్తం. ఓకే, ఒక 73,000 వచ్చాము అమౌంట్ మొత్తం. ఒక 23,000 పెట్టుబడి అట్లా పోతాయి అనుకో. ఓకే, ఒక 60,000 ఇట్లా వెళ్తాయి. ఇప్పుడు ఎట్లా నాటుకోవాలి ఇవి? చెట్టుకు చెట్టుకు మధ్యలో గ్యాప్ ఎట్లా ఇవ్వాలి? 2 ఫీట్లు ఉండాలి. 2 ఫీట్లు. ఒక పచ్చ ఎల్లో దారం ఉంటది, దానికి మనం రంగు పెట్టుకోవాలి. ఓకే, రంగు చేసుకొని చక్కగా పట్టుకొని అక్కడ నుంచి అక్కడ ముగ్గు ఇట్లా వేసి ఇట్లా గాతం వేసుకుంటా నాటాలి. ఇటు చెట్టుకు చెట్టుకు మధ్యలో 2 ఫీట్లు గ్యాప్ ఇవ్వాలి. 2 ఫీట్లు ఉండాలి. ఇటు సాళ్ళకి 4 ఫీట్లు. సాళ్ళకి అయితే 4 ఫీట్ల గ్యాప్ ఉండాలి. ఓకే, లేకపోతే పండాకు వస్తున్నట్టు ఇది ఇట్లా గాలి లేకపోతే పండాకు వస్తున్నట్టు. అందువల్ల ఇప్పుడు డైరెక్ట్ మన చిలకలో పెట్టుకోవచ్చా లేకపోతే ఈ కవర్లలో వేస్తారు కదా, అట్లా వేసేమని పెట్టుకోవచ్చు? ఈ మొక్కలు కూడా దొరుకుతాయి. మొక్కలు అయితే తొందరగా వస్తాయి, కొంచెం టైం తీసుకుంటాయి కదా అట్లా నాటితే. ఓకే, ఇప్పుడు ఇదంతా ఎన్ని పెడతాం అన్ని సక్సెస్ అవుతాయా లేకపోతే ఇంట్లో ఏమన్నా పోతాయా చెట్లు? వాటర్ అప్పుడప్పుడు వాటర్ ఇస్తే దాదాపు అన్ని వస్తాయి. దాదాపు అన్ని మంచిదే. నీళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి పెట్టాలి? నీళ్ళ ఒక 3 రోజులు 4 రోజులు 5 రోజులకు అట్లా రెడీ అవ్వాలి. ఓకే, 4 రోజులకు ఒకసారి మేము అప్పుడు మొక్కలే వెళ్ళాం. అక్కడ ఏది భద్రాచలం ఇది ఖమ్మం నుంచి తెప్పించినాము. ఈ సీడ్ ఖమ్మం నుంచి తెప్పించారు అప్పుడు మీరు? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సార్ ఉండే ఇట్లా మోపులు అయితే పెడుతున్నాం కదా, ఇవన్నీ తీసుకపోయి ఇప్పుడు మన బండిలో వేసుకుందాము. అక్కడ పెట్టినాం కదా, అదే మన బండి. ఇప్పుడు ఇవి ఎట్లా నాటుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ కర్ర ఉన్నది కదా, ఒక 5 నెలల కర్ర ఇంచుమించు. ఇది ముదురు కర్ర కావాలి మనకు, మొక్క రావాలా ఎగురు రావాలంటే. ఇది 5 నెలలు అయింది కర్ర. ఓకే, ఇప్పుడు ఒక 6 ఇంచులు తీసుకోవాలి. అంటే మనం తోట పెంచుకోవడానికి అయితే అది వేరే రకం, ఇంకా తక్కువ వస్తుంది, చిన్నగా కింద పొడికి వస్తుంది, 4 ఇంచులు వస్తుంది. ఓకే, ఇప్పుడు నువ్వు మేకల కన్నా కాబట్టి 6 ఇంచులు అయినా ఏం కాదు. 6 ఇంచులు వేసి ఇట్లా ఒక 2 ఇంచులు 3 ఇంచులు బూరకుంటాడు, 3 ఇంచులు పైకి ఉంటాడు పెడితే సరిపోద్ది. ఓకే, వాటి అది చెక్ ఏమన్నా తీయాలా లేకపోతే అట్లా డైరెక్ట్ పెట్టొచ్చా? చెక్ తీయద్దు, కట్ చేసుకోవాలి. అంత పీస్ 6 ఇంచులు ఓకే కట్ చేసుకొని ఇట్లా లావున భాగం కిందికి ఉంటుంది. ఓకే, అదే పొజిషన్ లో ఇక పైన పెట్టాలి. ఓకే, అంటే ఒక 4 రోజులకు డెప్త్ ఎంత లోపలికి పెట్టాలి? లోపలికి గింతుంటే సరిపోతుంది మస్తు. ఓకే, 2 ఇంచులు. 2 ఇంచులు ఉన్న మస్తు. ఇటు ఎన్ని రోజులకు ఒకసారి వాటరింగ్ చేయాలి? 4 డేస్ కు 3 డేస్ 4 డేస్ కి 10 ఉండేటట్టు చూసుకోవాలి. 10 ఉండేటట్టు చూసుకోవాలి. 5 రోజులకు 6 రోజులకైనా కదా. ఓకే, 10 ఉండేటట్టు చూసుకోవాలి, వెళ్ళిపోకుండా. ఇప్పుడు దీనికి డ్రిప్ సిస్టమ్ పెడితే బెటరా ఇట్లా నీళ్లు పారిపియాలి? ఇట్లా డ్రిప్ అయితే బెస్ట్ పని, మంచిగా అనుకూలంగా. మీరు ఇప్పుడు నీళ్లు పారిపిస్తారా ఇట్లా మొత్తం?
నేను రెయిన్ గన్ యూజ్ చేస్తున్నాను. రెయిన్ గన్ పెడుతున్నారా? ఓకే. అంతకుముందు ట్రిప్ వేసిన, ఆ! ఆ ట్రిప్ వల్ల కొంచెం బ్లాక్ అయినాయి మా ఈ సాల్ట్ వాటర్ కాబట్టి ఆహా! బ్లాక్ అవడం వల్ల రెయిన్ గన్ తెప్పించిన పోయిన సంవత్సరం నుంచి. ఓకే. 2 ఏళ్ళు అవుతుంది. డ్రిప్ అయితే ఖరాబ్ అయితుందన్నమాట. బ్లాక్ అవుతుందని ఆహా! రెయిన్ గన్ పెడుతున్నాం. ఓకే. ఆకు నీట్‌గా వస్తది. మా పురుగులు పెంచుకోవడానికి మంచిగా ఉంటదని ఆహా! చాలా మంది చేస్తున్నారు చూసి నేను కూడా అదే ఓకే. వీటికి ఇప్పుడు పండ్లేమన్నా వస్తాయా? ఓన్లీ ఆకులేనా? పండ్లు కూడా వస్తాయి కానీ అవి ఎప్పుడు ఒక సీజన్‌లో వస్తాయి అంతే, ఎప్పుడు రావు. ఆహా! ఇప్పుడు పండ్లు ఒకటే. వస్తాయి, ఇప్పుడు ఉంటాయి అనుభవం కానీ ఆ! ఇక అన్ని ఎక్కువైతే రావు పండ్లు. ఆ! హుహు. బలం ఉన్నప్పుడు అప్పుడు వస్తాయి. అప్పుడు మూమెంట్‌లో ఎండాకాలం మూమెంట్ వస్తాయి. ఓకే. హ్మ్. ఇలా పండ్ల రకం కూడా ఉంది మల్బరీలా. హ్మ్. అవి వేరే తెప్పించుకోవాలి. ఇది V1 రకం ఇది. ఆహా! V1 రకం. ఆ! హుహు. ఇది హుహు. ఇప్పుడు ఈ కట్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు నాటుకోవచ్చు? ఇదా ఎన్ని రోజుల లోపు నాటాలి? ఇప్పుడు నాటేయొచ్చు. రేపు ఎల్లుండి దాకా ఖచ్చితంగా ఏసుకోవాలి. రేపు ఎల్లుండి. ఆహా! ఎక్కువ రోజులు వస్తే ఆరిపోద్ది కదా! ఓకే. ఇప్పుడు ఈ కట్ చేసి ఆల్రెడీ 1 డే అయితుందా? ఆ! వండేది. హ్మ్. శనివారం సాయంత్రం కట్ చేసిన. ఆ! ఆదివారం అవును. ఈరోజు సండే. నిన్న సాటర్డేనా? ఆహా! మొన్ననే కట్ చేసిన. హ్మ్. శుక్రవారం నాడు సాయంత్రం కట్ చేసిన. హ్మ్. మొన్న కాదు సారీ. నిన్ననా? మొన్న సాయంత్రం చేసిన. హుహు. మొన్న సాయంత్రం చేసిన కాబట్టి రేపు నాటండి ఏం కాదు. కట్ హ్మ్. చేసుకుంటే. ఓకే. ఉంటది ఎండిపోదైనా. హ్మ్. 10 రోజులు ఉంటది ఇట్లా. 10 రోజులకు కూడా ఎండిపోదు. ఇట్లా ఉన్నా కూడా ఇట్లా ఇగురు ఉంటది. ఇప్పుడు ఉన్నది చూడు అడ్డమలే కూడా అన్నిటికి ఇగురు. హ్మ్. అన్నిటికి ఇగురు ఉంది ఇట్లా. ఇక్కడ అందరూ పట్టుపురుగుల కోసం ఏస్తుర్రా? ఎండిపోలే. అందరూ అవే పట్టుపురుగుల కోసం ఒక ఏస్తుర్రా? 4 బ్యాచ్‌లు నడుస్తున్నాయి ఇక్కడ. 4 బ్యాచ్‌లు. హ్మ్. అంటే నలుగురికున్నాయా ఇక్కడ? 4 షెడ్లున్నాయి. ఆ! నలుగురు నడుస్తుంది. ఓకే. అతను 250 కిలోలు వేసిండు. హ్మ్. 670 రేట్ పడదు ఫస్ట్ కేజీ ఆహా! గూళ్ళు. 2 క్వింటాల 10 కిలోలు. 200 వేస్తే 210 కిలోలు వచ్చింది. ఆహా! మొత్తం 1,40,000 అమౌంట్ వచ్చింది. నాకు 73,000 వచ్చింది. ఓకే. నేను కొంచెం ఎర్రజొన్న తిని కొద్దిగా అది ఎన్ని నష్టపోయా. రోజులకొస్తది? ఆ! పట్టుపు 20 పట్ డేస్‌కి అయిపోద్ది. 20 డేస్‌కొచ్చేస్తదా? 20 డేస్‌కి మార్కెట్‌కి పోద్ది. హ్మ్. ఇప్పుడంటే ఆటికి రోజెయ్యాలా మేత? రోజు ఉదయం, సాయంత్రం. ఉదయం, సాయంత్రం 2 పూటలెయ్యాలా మేత? దాని స్టేజ్ ఉంటది. ఇప్పుడు ఇది ఎట్లా అనేది దాంట్లో కూడా యూట్యూబ్‌లో అన్నీ వస్తాయి దాని వివరాలు. ఓకే. అది ఐడియా ఉన్నోళ్ళు ఊరుకోరులే చేయలేరు. హ్మ్. చేస్తూనే ఉంటారు. ప్రధానమంత్రిదా? ఆ! సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట అది. ఆహా! 10 లక్షలు ఇస్తుందా? ఆ! లేదు. మాది 1 సీఆర్ ప్రాజెక్టు. హ్మ్. 1,00,00,000 ప్రాజెక్టు. హ్మ్. 50,00,000 మన పెట్టుబడి. హుహు. 50,00,000 గవర్నమెంట్ పెట్టుబడనమాట అందులో. హుహుహు. 50 లక్షలు గవర్నమెంట్ ఇస్తదా? హ్మ్. డైరెక్ట్ ప్రాసెస్ వరకు అప్లై చేస్తదా అకౌంట్‌లో? లేదు ఇప్పుడు మొత్తం బ్యాక్ ఎండే చేసిర్రనమాట దాన్ని. ఇంతకుముందుకేమో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అని అట్లా 2 విడతలుగా ఇస్తుండే. హ్మ్. అయితే ఇప్పుడు రీసెంట్‌గా దాని గైడ్‌లైన్స్ మార్చిర్రు. హుహు. మొత్తం బ్యాక్ ఎండే చేసిర్రనమాట. ఫస్ట్ మనం మొత్తం పెట్టుకోవాలి పెట్టుబడి. తర్వాత వాళ్ళిస్తారు. పెట్టాలి. ఆ! ఇప్పుడు మీరు ఆ షెడ్ ఎన్ని ఫీట్ల పొడవు, ఎన్ని ఫీట్ల వెడల్పు ఏసిర్రు? మాది 44 పొడవేసినాము. వెడల్పేసినాము. ఆ! 104 పొడుగు. అట్లా 2 ఏసుకోవాలి. మొత్తం 9,000 ఎస్ఎఫ్టీ కావాలి 500 మేకలకి. 900 స్క్వేర్ ఫీట్. ఆ! హుహుహు. అంటే వామ్మో! మీరు చాలా ఎక్కువ కాస్ట్ పెట్టారు. దానికి ఎక్కువ అయితాయి ఆ! షెడ్‌కి బాగా అయితాయి. ఆ! షెడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేకలు తీసుకురావాలి. మాది ఒక 50 ఫీట్ల షెడ్ ఏసుకోవాలంటే మాది ఒక 2,00,000 వరకు వస్తది. ఆహా! దీనికి ఈ కాస్ట్ ఇది. ఓకే. మొత్తం తోట, డ్రిప్ అంతా కలిపి ఒక 2,00,000 ఇది. మాకప్పుడు 5,00,000 అయింది దీనికి. హుహు. ఇప్పుడు ఈ ఫస్ట్ కటింగ్ ఎంత హైట్ ఏసుకోవాలి మేము? ఒక 8, 9 ఇంచుల పైకి 8, 9 ఇంచుల లేకపోతే పైకి ఏసుకోవాలా? 10 ఇంచులు పైకి ఏసినా ఇంక. ఆహా! 10 ఇంచుల పైకి ఆ! అప్పుడే కిందంగా ఏస్తే సైడ్‌లో పిలకలొస్ ఇట్లా పిలకలు వస్తుంటాయి మళ్ళా. ఓకే. దానికి హుహు. పంగ వస్తుంటాయన్నమాట. హుహు. ఇప్పుడు దానికి ఒక 10 పంగలు వస్తాయి. మళ్ళా పంగ ఇట్లా కుదురులాగా వస్తుంటది అట్లా. అవును. ఇప్పుడు మొత్తం దగ్గర చేసినామనుకో ఎక్కువ రావు కదా! అదే. పంగలు రావు మళ్ళా. హ్మ్. మా దగ్గర పనిచేసే అబ్బాయిని కూడా తీసుకొచ్చినాము. అతను కూడా హెల్ప్ చేస్తున్నాడు మాకు. మా అమ్మని కూడా తీసుకొచ్చినా. ఇంక వద్దంటే వస్తా అన్నది. ఇక్కడైతే ఇంక ఆయనతోని ముచ్చట పెడుతుంది. కట్టెలేరుకుంటా. చూస్తున్నారు గదా! ఇదైతే 6 మంత్స్ క్రాప్ అంట. మనం మొక్క పెట్టిన తర్వాత 6 మంత్స్‌కయితే ఈ హైట్‌కొచ్చేస్తది. దాని తర్వాత కట్ జేసుకోవచ్చు. మనకి మేకలకే గాబట్టి, మనం గూడా సేమ్ టైంకి కట్ జేసి వేయొచ్చనమాట. ఈ చుట్టుపక్కల ఒక 5 ఎకరాలు మొత్తం ఇవే ఉన్నాయన్నమాట. ఈ ఊర్లో అయితే మొత్తం నలుగురున్నారంట. ఇట్లా ఈ బిజినెస్ చేసేవాళ్ళు. పట్టు పురుగులది. అక్కడ కనిపిస్తుంది గదా! అట్లా ఇగ మనుషుల్ని పెట్టయితే కోపిస్తారనమాట. ఈ పట్టు పురుగులకి పొద్దున, సాయంత్రం ఎయ్యాలంట అట్లా ఆకులు తీసుకెళ్ళి. చలో ఇంగ ఈ కట్టెలనైతే మనం బండ్లేసుకుందాము. వర్షం స్టార్ట్ అయింది. మొత్తం కర్రలన్నీ తీసుకొచ్చి బండ్లయితే ఏసినాము. ఇచ్చినాం కదా.
వీటిని ఏమంటారు? ఇవి మంచాలు ఉంటాయి, పట్టుకుల మంచాలు, బెడ్స్ అంటారు. ఫ్రెండ్స్ ఇవైతే పట్టుపురుల మంచాలు అంటారంట. ఈరోజు మార్నింగే మొత్తం స్టాక్ అంతా క్లియర్ చేసిరంట. ఇందులో అయితే ఆ పట్టుపురుగులు తీసుకొచ్చి వేస్తారు వీటి మీద. ఆకులు దీని మీద ఇట్లా భరిస్తే అవి దాని మీదకి వెళ్ళి మొత్తం తినేస్తాయి ఆకులు. దీని మొత్తం కెపాసిటీ ఎంత? ఎన్ని తెస్తారు మీరు? మొత్తం 250 వేయచ్చు, కానీ మేము 200 వేస్తాం. ఆహా, ఎందుకంటే కూలీలు దొరకరు కాబట్టి నిద్ర చేస్తాం కాబట్టి ఇబ్బంది అవుతుందని 4 మంచాల వరకు వేస్తాం. ఆహా, 5వ మంచం ఎప్పుడో ఒకసారి వేస్తాం. ఓకే. ఆ రోజు మాత్రం కంటిన్యూ వేయలేము. మ్హూ. ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి 200 పురుగులు సరిపోతాయా మరి? 200 గుడ్ల ఎగ్స్ అనమాట. 200 ఎగ్స్ 200 గుడ్ల ఎగ్స్ అంటే ఒక పట్టు పువ్వు పెట్టేది ఒక 500 గుడ్డ వరకు పెట్టింది. అది ఒక్క గుడ్డు పిల్ల అంటే 500 పురుగులు వస్తాయి. అట్లా ఒక 100 గుడ్ల పిల్ల అంటే 50,000 పురుగులు ఉంటాయి. ఓకే. 200 అంటే 1,00,000 పురుగులు ఉంటాయి. ఇప్పుడు ఆ 1,00,000 పురుగులు వేయాలంటే 4 మంచాలు వేయాలి, ఇటు 4 అటు 4. చూస్తున్నారు కదా, ఇదే పట్టు పురుగు పెట్టిన పట్టు అనమాట. పట్టుగూడు 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 అంటారంట. పట్టుగూళ్ళు. అయితే ఇది తీసుకుపోయి ఇక మార్కెట్లో ఇస్తారా మీరు? మార్కెట్లో అమ్ముతాం. దీని క్వాలిటీ బట్టి కేజీ 500-600 అట్లా అమ్ముతుంది. 600-650. ఓకే. ఈ తోట ఆయన కూడా చాలా హెల్ప్ చేసిండు. ఆయననే మొత్తం కర్రలన్నీ ఏర్పెట్టిండు. నేను జస్ట్ అవి తీసుకొచ్చి బండ్లు వేసుకుని అంతే. వర్షం పడేటట్టే ఉంది, ఇంకా మనం వెళ్ళిపోదాం ఇంటికి. మన షెడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా ఆయన చెప్పినట్టు వీటిని ముక్కల్లో వేసుకొని, ఇక్కడ మన ల్యాండ్ ఉంది కదా, ఇందులో అయితే పెట్టాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్.